హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీధర్ కాంచన కోసం ఇంటికి క్యారేజ్ పంపిస్తాడు. కాంచనకి ఫోన్ చేశాడు. కాంచన, నువ్వు ఇక్కడికి రావు అని నాకు తెలుసు, అయినా మన మనసులో అనుకుంటే నువ్వు నా పక్కన ఉన్నట్టే. నువ్వు కూడా అలాగే అనుకో కాంచన. నేను నీకోసం స్పెషల్గా మైసూర్ బోండాలు వేశాను, అవి తిని ఎలా ఉన్నాయో చెప్పు కాంచన. కాంచన, నువ్వు అక్కడ తింటూ ఉంటే నేను కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు అనుకొని హ్యాపీగా తింటాను అని చెప్తాడు శ్రీధర్. అప్పుడు కాంచన ఏం సమాధానం చెప్పలేకపోతుంది. ఇక శ్రీధర్ కాల్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేసి అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీధర్ తనంతట తానే టిఫిన్ వడ్డించుకుంటాడు. ఇక కార్తిక్, మాస్టారు మీరు చాలా మంచోళ్ళు అంటూ నాన్నని పొగుడుతూ ఉంటాడు. ఇక శ్రీధర్, రే కార్తిక్, ఆ బోండాలు నేనే వేశానురా, అవి తిని ఎలా ఉన్నాయో చెప్పు అంటాడు. ఇక కార్తిక్, ఏంటి మాస్టారు మీరు వేయడమేంటి అని అడుగుతాడు. అప్పుడు కావేరి, కోడలి కోసం తనే ప్రేమతో వేశారా, కానీ నేను వెయ్యమని చెప్పలేదు అంటుంది. ఇక శ్రీధర్, నేను కోడలి కోసం వేయలేదు, కాంచన కోసం వేశాను, ఎందుకంటే తన మీద ఉన్న ఇష్టంతో వేశాను అని కాంచనని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. మరోవైపు కాంచన కూడా శ్రీధర్ పంపించిన ఆ క్యారేజ్ తీసుకుంటుంది. తను పంపించిన బోండాలు వడ్డించుకుంటుంది. అవి తింటూ, ఏవండి మీరు ఎంతసేపు నా మీద ప్రేమను చూపిస్తున్నారు, కానీ నేను మాత్రం చూపించలేకపోతున్నా, కానీ మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోలేకపోతున్నా అని చాలా బాధపడుతుంది. ఇటు కాంచన అటు శ్రీధర్ ఇద్దరు కూడా వాళ్ళ జీవితంలో జరిగిన గత జ్ఞాపకాలని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక సీన్ కట్ చేసి అందరూ టిఫిన్ చేసిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటారు, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి శ్రీధర్, మీరు ఇలా కలిస్తే ఇంత ఆనందంగా ఉంటుంది అని తెలిస్తే వారానికి 3 సార్లు మా ఇంట్లోనే టిఫిన్ చేయమని కండిషన్ పెట్టేవాని అని చెప్తాడు. అప్పుడు కార్తిక్, మాస్టారు ఇప్పటికి మించిపోయింది లేదు కదా, మీ కోడలు మీ ఇష్టం, ఎందుకంటే మీరు ఎన్నైనా కండిషన్లు పెట్టుకోండి, నేను రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరమే లేదు అని చెప్తాడు. ఇక స్వప్నని కావేరి పిలుస్తుంది. అప్పుడు కార్తిక్, స్వప్న, కాశీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఇక స్వప్న గదిలో ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తిక్, మాస్టారు మీ మామ కోడలు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాశీని కలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక శ్రీధర్ దీపని తన హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకుంటాడు. ఇక దీప, మావయ్య గారు అంతా బాగానే ఉంది అని చెప్తుండే. ఇక శ్రీధర్, అమ్మ దీప శౌర్య వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుందా అని అడుగుతాడు. ఇక అవును మావయ్య గారు అంటుంది దీప. అప్పుడు శ్రీధర్, అమ్మా దీప, మీ అత్తయ్యకు నీకు మధ్య ఎప్పుడైనా ఏదైనా మాట పట్టింపులు వచ్చాయా అమ్మా అని అడుగుతాడు. ఇక దీప, రాలేదు మావయ్య, ఒకవేళ వచ్చినా కూడా అది ఆ క్షణం వరకే అని చెప్తుంది. అప్పుడు శ్రీధర్, అత్త కోడలు అంటే అలాగే ఉండాలమ్మా, కానీ మీ అత్త ముఖం చూస్తూ ఉంటే ఏదో చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా అంటూ బాధపడతాడు. అప్పుడు దీప, మామయ్య గారు మన వేలికి ఏదైనా గుచ్చుకుంటేనే అమ్మా అని గట్టిగా అరుస్తాం, ఏదైనా గట్టిగా తగిలితే మనం మరింత గట్టిగా అరుస్తాం, కానీ ఏదైనా పదునైన కత్తి గుండెల్లోనో కడుపులోనో గుచ్చుకుంటే అరవలేము కదా, ఎందుకంటే అది అరవడం కంటే మించిన బాధ. కాంచన అత్తయ్య జీవితంలో కూడా అలాంటి గాయమే జరిగింది మామయ్య, మీరన్నట్టు ఆవిడ ముఖమే కాదు కళ్ళు కూడా చీకటి తెలియని ఆకాశంలో ఉంటాయి, ఎందుకంటే నిద్రపోవడానికి కళ్ళు మూస్తే గతం కనురెప్పల్లో కనిపిస్తుంది, అలాంటి రాత్రులు అనుభవించడం చావుతో ప్రయాణం లాంటిది అని చెప్తుంది దీప. అప్పుడు శ్రీధర్, దానికి కారణం నేనే కదమ్మా, కాంచన ప్రేమ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. కాంచనకి యాక్సిడెంట్ జరిగి తన 2 కాళ్ళు పోయాయి, నేను తన పరిస్థితిని చూసి చాలా ఏడ్చాను, బాధపడ్డాను. అప్పుడు కాంచన నాకు ధైర్యం చెప్పింది, ఏవండి మీ కాలు ఉండగా నేను అవిటిదాన్ని ఎందుకవుతాను అని ధైర్యం చెప్పింది, కానీ ఇప్పుడు నేనే తనని అవిటిదాన్ని చేశాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అమ్మ దీప, నీకు నా మీద ఏదైనా కోపం ఉందా అని అడుగుతాడు. ఇక దీప, లేదు మామయ్య, ఎందుకంటే మీరు గతంలో అన్న మాటలన్నీ కూడా నేను మనసులో పెట్టుకోలేదు, మిమ్మల్ని మామయ్య అని పిలిచేది మీతో మాకున్న అనుబంధం గురించి చెప్పడానికే అని చెప్తుంది. ఇక శ్రీధర్, అలా అయితే నాకు సాయం చేస్తావా అని అడుగుతాడు. ఇక దీప, ఏంటి మామయ్య అని అడుగుతుంది. అప్పుడు శ్రీధర్, మీ అత్తయ్య గారితో నా గురించి కాస్త మాట్లాడతావా, ఒక ఆడదాని బాధ మరో ఆడదానికే తెలుస్తుంది అంటారు, నువ్వు మీ అత్తయ్యతో మాట్లాడి తన పక్కన నన్ను తన భర్తగా నిలబెడతావా, కోడలిగా మీ అత్తయ్య కంట్లో నీళ్ళని నువ్వే తుడవాలమ్మా, అందుకోసమైనా మా ఇద్దరిని కలుపుతాను అని నాకు మాటివ్వమ్మా ప్లీజ్ అంటూ కంటతడి పెట్టుకుంటాడు శ్రీధర్. అప్పుడు దీప, మామయ్య గారు నేను మాట ఇవ్వలేను, ఎందుకంటే అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు, కానీ మీరిద్దరూ కలవాలి అంటే ఓ పని చేయాలి మామయ్య అని చెప్తుండే. ఇక శ్రీధర్, ఏంటి దీప అంటాడు. ఇక దీప, మామయ్య గారు మీరు ఇంతకు ముందర అత్తయ్య గారిని కలవకూడదు, అత్తయ్యకి ఎదురు పడకూడదు, తనతో మాట్లాడకండి, మీరు ఇలా చేస్తే అత్తయ్య గారు తన మనసులో మీ మీద ఉన్న ప్రేమని బయటికి తీస్తుందేమో అని సలహా
సలహా ఇస్తుంది. అప్పుడు శ్రీధర్, మీ అత్తయ్య చాలా మొండిదమ్మా, కానీ నువ్వు చెప్పినట్టు చేస్తానులే, కానీ నువ్వు కూడా కాస్త మీ అత్తయ్యతో నా గురించి చెప్పడానికి ప్రయత్నించమ్మా అంటూ బ్రతిమలాడతాడు. ఇక దీప, సరే మావయ్య గారు, నా వంతు ప్రయత్నం నేను చేస్తానులే అని చెప్తుంది. ఇక శ్రీధర్ కాస్త ఊరట పడతాడు. మరోవైపు కార్తీక్, ఏమైంది కాశీ, మీరిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు కాశీ, టాప్లో ఉన్నవాళ్ళు ఇలా అడిగితే నేను ఏం చెప్పలేను బావా, అయినా మీతో పోల్చుకుంటే నేను చేతకాని వాణ్ణి కదా అని ఫీల్ అవుతాడు. అప్పుడు కార్తీక్, ఈ మాట ఎవరన్నారు అని అడుగుతాడు. అప్పుడు కాశీ, ఎవరైనా ఇలాగే అంటారు కదా అని అంటుంటే అప్పుడు కార్తీక్, చూడు కాశీ, మనం నిజంగానే చేతకాని వాళ్ళం అయి ఉంటే ఎవరైనా ఇలాగే అంటారు అని చెప్తాడు. అప్పుడు కాశీ, బావా, నా జాబ్ అంతా చెప్పుకునేంత గొప్పదేం కాదు అని బాధపడుతుంటే అప్పుడు కార్తీక్, చూడు కాశీ, నువ్వెక్కడ చదువుకున్నావు అని అడుగుతాడు. ఇక వైజాగ్లో అని చెప్తాడు కాశీ. అప్పుడు కార్తీక్, కానీ నేను చదువుకుంది లండన్లో. వైజాగ్లో చదువుకున్న నువ్వే పీఏగా జాబ్ చేయడంలో ఇంతలా ఫీల్ అవుతున్నావు అంటే మరి లండన్లో చదువుకొని ఇక్కడ డ్రైవర్గా చేసే నేనైతే ఫీల్ అవ్వాలి. అయినా ఈ రోజు గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. మనం చేస్తున్న పని ఫ్యూచర్కి ఒక పునాది లాంటిది. ఇప్పుడు నేను డ్రైవర్గా చేస్తూనే కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నా, బోర్డు డైరెక్టర్గా నాకు తోచిన సలహాలు కూడా ఇస్తున్నా. అలాగే నువ్వు కూడా నాన్నతో ఉంటూనే బిజినెస్ గురించి ఎలా చేయాలో నేర్చుకో. బిజినెస్ అంటే స్వప్నకి చాలా ఇష్టం, కాబట్టి మీరు ఈ విషయం గురించి ఆలోచించుకోండి. అంతేకాని ఇలా 4 గోడల మధ్య ఒంటరిగా మిగిలిపోయాను అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే తల దించుకోవడానికి సిద్ధపడిన వాడే రేపు గర్వంగా తలెత్తుకొని నిల్చుంటాడు. అయినా నువ్వు చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కో. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో 10 ఏళ్ల తర్వాత కూడా నీ జీవితం అలాగే ఉంటుంది అని అర్థం చేసుకో అంటూ కాశీకి అర్థమయ్యేలా నచ్చజెప్తాడు కార్తీక్. అప్పుడే స్వప్న వచ్చి, థ్యాంక్స్ అన్నయ్య, అయినా ఎందుకో కానీ అన్నిటికీ కోపాలే, అన్నిటికీ అరుస్తున్నాడు అని కాశీ మీద చాడీలు చెప్తుంది. అప్పుడు కార్తీక్, అర్థం చేసుకునే భార్య ఉంటే మగాడి జీవితం అందంగానే ఉంటుంది. ఎందుకంటే భర్త కాబట్టి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. ఇదే నీ కొడుకు అయితే ఇలాగే కంప్లైంట్ ఇస్తావా? లేదు కదా, ఎందుకంటే వాడి గురించి నువ్వు ఆలోచిస్తావు, అర్థం చేసుకుంటావు, నచ్చజెప్తావు కదా. కాబట్టి మీరిద్దరూ జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. ఇక ఇద్దరు సరేననే చెప్తారు. అప్పుడే శ్రీధర్ పిలుస్తాడు. ఇక స్వప్న, అన్నయ్య, నాన్న ముందు ఏమనొద్దు అని అంటుంది. ఇక అనేటట్టు మీరెందుకు ఉండాలి అని చెప్తాడు. ఇక అందరూ కలిసి కిందికైతే వస్తారు. అప్పుడు కాశీ, హాయ్ అక్క అని చెప్తాడు. అప్పుడు దీప, ఇప్పుడేనా అడిగేది అంటుంది. అప్పుడు కార్తీక్, కాశీ ఇప్పుడు పిఏగా జాబ్ చేస్తున్నాడు కదా, వర్క్లో బిజీగా ఉన్నాడు, అందుకే ఇప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు అంటూ కవర్ చేశాడు. ఇక శ్రీధర్, అవునవును, అల్లుడికి వర్క్ అంటే ఎంత ప్రాణమో, అందుకే బిజీగా ఉన్నాడు అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు కాశీ కాస్త ఫీల్ అయిపోతాడు. అప్పుడు శ్రీధర్, చూడు కాశీ, నువ్వు దీపని కారులో ఇంటికి తీసుకెళ్ళు, నేను కార్తీక్ కలిసి స్కూటీ మీద వస్తాం అని చెప్తాడు. ఇక కాశీ సరేనని అక్కను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, నేను కూడా నీతో పాటు ఇంటికి వస్తాను, అక్క నుండి ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు. ఇక కార్తీక్ సరేనని ఇద్దరు కలిసి స్కూటీ మీద వెళ్ళిపోతారు. మరోవైపు జ్యోత్స్న పారిజాతం ఎంచక్కా కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు పారిజాతం, మీ అమ్మ నిజంగానే చనిపోయింది అని అనుకున్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని, మనం 100 అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా, లేవు కదా అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. అప్పుడు పారిజాతం, నాకెందుకో నువ్వు నాకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, దీపకి తనెవరో తనకి తెలియకుండానే ఈ ఇంట్లో తిరుగుతుంది, కానీ సుమిత్ర దశరథల కూతురు తనే అన్న నిజం తనకి తెలియనంత వరకే ఈ ఇంట్లో తిరుగుతుంది, కానీ దీపకి తనే అసలైన వారసురాలు అన్న నిజం తెలిస్తే తనని ఈ ఇంటి వాకిట్లో కూడా అడుగు పెట్టనివ్వను అని మనసులో బలంగా అనుకుంటుంది జ్యోత్స్న. అంతలోనే కాశీ దీపని కారులో తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇక కారు రావడం చూసి ఎవరో విఐపి వచ్చారు అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక కాశీ కార్ డోర్ తీస్తాడు. అప్పుడు దీప కాలు కింద పెడుతుంది. దీపను చూడగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. వచ్చింది విఐపి అనుకుంటే దీప వచ్చిందేంటి అని అనుకుంటారు. కాశీ దీప ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అప్పుడు పారిజాతం, ఇప్పటి వరకు ఇంటి ఓనర్లకి మాత్రమే డ్రైవర్లు ఉన్నారు అనుకున్నాను, కానీ పని మనుషులకు కూడా డ్రైవర్లు ఉన్నారన్నమాట. ఏంటి దీప, నువ్వు కూడా నాలాగే బతుకు నేర్చిన దానివే కదా, ఎందుకంటే మీ మామగారికి ఫుడ్ ట్రాక్ గురించి సలహా ఇచ్చావు, అందుకే మీ మామయ్య కృతజ్ఞతగా తన అల్లుడిని నీకు డ్రైవర్గా పంపించాడు అంటూ అవమానిస్తుంది. అప్పుడు కాశీ, నానమ్మ ఏంటిది అంటూ కోపం చేశాడు. అప్పుడు పారిజాతం, నోరు మీరా, నా ఇంటి పని మనిషి డ్రైవర్ అంటూ అవమానిస్తుంది. అప్పుడు కాశీ, పని మనిషి ఏంటి, అక్కని పేరు పెట్టి పిలవాలని తెలియదా అంటాడు. అప్పుడు పారిజాతం, దీప నీకు అక్క కావచ్చు, మీ మామయ్యకి కోడలు కావచ్చు, కానీ మాకు మాత్రం మా ఇంటి పని మనిషేరా అంటుంది. అప్పుడు దీప, ఏంటి, నా తమ్ముడు నన్ను దింపడానికి వస్తే డ్రైవర్ అని చెప్తున్నారు, అయినా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాంలే
అని చెప్తుండే. అప్పుడు జ్యోత్స్న చిన్నత్తయ్యనా పెద్దత్తయ్యనా ఎందుకంటే నీకు అన్ని రెండేసి ఉంటాయి కదా అంటూ తన మొదటి భర్త గురించి ఇండైరెక్ట్గా చెప్తుంది జ్యోత్స్న. అప్పుడు దీపకి కోపం పెరిగిపోయి పిడికిలి బిగిస్తుంది. అప్పుడు జ్యోత్స్న ఏంటి దీప పిడికిలి బిగించావు కోపం వస్తుందా అంటుంది. అప్పుడు దీప అవునమ్మాయి గారు కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే మా బావ ఎప్పుడు నాతో ఓ మాట చెప్పేవాడు. అదేంటంటే అడ్డమైన వాళ్ళు అడ్డదిడ్డంగా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కానీ మనం చెవిటి వాళ్ళలాగా ముందుకు పోవాలి కానీ ఇలా ప్రతి పనికి మాలిన వాళ్ళతో గొడవలు పడకూడదు అని చెప్పాడు అంటుంది. ఇక జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. దీప అని అరుస్తుంటే అమ్మాయి గారు నేను కూడా ఇంతకంటే గట్టిగానే అరవగలను. కానీ నేను అరిచే వాళ్ళ మీద అరుస్తాను కానీ ఇలా మురిగే వాళ్ళ మీద అరవను అని గట్టిగానే సమాధానం చెప్తుంది. అప్పుడు కాశీ ఆనందం పట్టలేక విజిల్ వేశాడు. ఏంటి నానమ్మ దెబ్బ అదుర్స్ కదా అని చెప్తాడు. ఇక జ్యోత్స్నకి పారుకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తర్వాత కాశీ అక్క నువ్వు లోపలికి వెళ్ళు నేను కారు దగ్గర ఉంటాను అని చెప్పేసి బయటికైతే వెళ్ళిపోతాడు. దీప ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం చూసావా అది నిన్ను ఎంత మాట అందో అని అడుగుతుంది. అప్పుడు జ్యోత్స్న అర్థమైందిలే కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కసురుకుంటుంది. మరోవైపు శ్రీధర్ కార్తిక్ ఇద్దరు కలిసి స్కూటీపై వస్తూ ఉంటారు. అప్పుడు కార్తిక్ ఏంటి మాస్టారు ఇంత ఆనందంగా ఎందుకున్నారు అని అడుగుతాడు. ఇక శ్రీధర్ రే ఎదిగిన కొడుకు బైక్ నడుపుతూ ఉంటే తండ్రి వెనకాల కూర్చుంటే ఆ ఆనందమే వేర్రా అని చెప్తాడు. ఇక కార్తిక్ కూడా మాస్టారు నేను కూడా నీకు విషయం చెప్పాలి. తండ్రి వెనకాల కూర్చుంటే కొడుకు డ్రైవ్ చేస్తూ ఉంటే కొడుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తాడు. ఇక శ్రీధర్ ఓ టీ స్టాల్ దగ్గర ఆపమని చెప్తాడు. ఎందుకంటే టీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్తాడు. అప్పుడు కార్తిక్ ఏంటి మాస్టారు ఏదైనా నా దగ్గర దాస్తున్నావా అని అడుగుతాడు. ఇక శ్రీధర్ తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు. అదేంటో కాదండి జ్యోత్స్న రెస్టారెంట్ పేరు మీద కొన్ని ఫుడ్ ట్రక్స్ అయితే పెట్టారు కదా అక్కడికి జనం వచ్చేసి 2-3 గంటల్లో ఫుడ్ని ఖాళీ చేసి ఉన్నారు. ఆ వీడియో చూడగానే కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కంగ్రాట్స్ మాస్టారు అని చెప్పేసి నాన్నకి చేతిలో చెయ్యి కలుపుతాడు. అన్న టీలో కాస్త షుగర్ ఎక్కువగా వెయ్యి అంటూ టీ స్టాల్ అతనికైతే చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు శ్రీధర్. ఎందుకంటే ఇంత మంచి శుభవార్త విన్నాము కదా మాస్టారు అందుకే నీ నోరు తీపి చేయాలి కదా అని చెప్తాడు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత తండ్రి కొడుకులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక దీప కూడా సైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది వైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అని జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. మరి మీరేమంటారు మీకు కూడా నచ్చిందా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.